వాడు ఏమీ చేయలేడు. అందువల్ల అమ్మవారి యొక్క పాదపరాగ ధూళి అంత గొప్పది సుమా. లలితా సహస్రనామ స్తోత్రంలో మనకి సుధాశ్రుతి అని ఒక నామం ఉంది. అమృత ప్రవాహము అమ్మవారు అని. జడానాం చైతన్యస్తబక మకరంద శృతి జరి అనే మాటలో సుధాశ్రుతి అనే నామాన్ని గుర్తు చేస్తున్నారు శంకరాచార్యుల వారు. అలాగే మూడవది దరిద్రాణం చింతామణి గుణనిక. దరిద్రాణం దారిద్ర్యంతో బాధపడే వారికి చింతామణి గుణనిక. గుణనిక అంటే సముదాయము. చింతామణి అనేది మనకున్న మణులు, వజ్రాలు, వైడూర్యాలు, మాణిక్యాలు వీటన్నింటిలో బాగా విలువైంది. ఒక్క చింతామణి మనకు దొరికితే సమస్త కాలాల్లో మన కుటుంబం మొత్తానికి తరతరాలకు సరిపడినంత సంపద వస్తుందన్నమాట. అది చింతామణి యొక్క గొప్పతనం. అందుకని అన్నింట్లోకి విలువైంది చింతామణి. క్షీరసాగరాన్ని మధించినప్పుడు క్షీరసాగరంలో నుంచి బయటకు వచ్చిన వాటిలో కామధేనువు, కల్పవృక్షము మొదలైన వాటిలో చింతామణి కూడా ఒకటి. అది అరుదుగా దొరికేది. అలాంటి ఒక చింతామణి కాకుండా అమ్మవారి పాదపరాగ ధూళి గనక పేదవాడికి లభించిందా అతడికి ఎలాంటి సంపద వస్తుంది అంటే ఎన్నో చింతామణుల యొక్క సముదాయం లభించినట్లుగా, చాలా చింతామణులు దొరికినట్లుగా ఉంటుంది. అందుకని చింతామణి గుణనిక ఎవరికి? దరిద్రాణం, దరిద్రులైన వారికి. ఇది అమ్మవారు సంపదలన్నీ ఇస్తుంది, కోరికలన్నీ తీరుస్తుంది అని చెప్పడానికి చెప్పిన మాట. చింతామణి గుణనిక, చింతామణి గృహాంతస్థ అమ్మవారి నామాల్లో చింతామణి గృహంలోనే అమ్మవారు ఉంది. అంటే అమ్మవారి ఇంటికి కట్టిన ఈ గోడలు చింతామణులతో తయారు చేశారు, ఇటుకలతో కాదు. అందుకే అంటే ఆ చింతామణుల్లో ఇచ్చే గుణం ఉంది. అంటే అమ్మవారి ఒంట్లోనూ అమ్మవారి ఇంట్లోనూ కూడా ఇచ్చే గుణం ఉందన్నమాట. అందుకని చింతామణి గుణనిక జన్మ జలధౌ నిమగ్నానాం. జన్మ జలధి, జన్మ అంటే సంసారం, సంసార సాగరంలో మునిగిపోయిన వారికి నిమగ్నానాం. మగ్నం అంటే మునగడం, నిమగ్నానం అంటే పూర్తిగా మునిగిపోవడం. నితరాం మగ్న నిమగ్న, పూర్తిగా మునిగిపోయాడు, పీకల దాకా కూరుకుపోయాడు, ఇంక పైకి లేవలేడు. ఆ స్థితిలో ఉన్నవాడికి కూడా అమ్మవారి పాదపరాగ ధూళిలోని చిన్నదైన రేణు ఎటువంటిది అంటే జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య. మురరిపు వరాహస్య దంష్ట్రా. మురరిపుడు అంటే శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు వరాహావతారాన్ని ధరించినప్పుడు ఆ వరాహావతారానికి, వరాహ రూపానికి 2 తెల్లని కోరలు ఉన్నాయి. ఈ కోరలతో ఏం చేశాడు? సముద్రంలో పడిపోయిన భూమిని పైకి లేవనెత్తాడు, భూమిని ఉద్ధరించాడు. సముద్రంలో పడిపోయిన భూమిని ఉద్ధరించడానికి శ్రీ మహావిష్ణువు యొక్క కోర ఉపయోగపడినట్లుగా సంసారమనే సముద్రంలో మునిగిపోయిన జీవులను ఉద్ధరించడానికి అమ్మవారి పాదపరాగ ధూళి సరిపోతుంది సుమా.